కాంగ్రెస్ పార్టీ అంటే సామాజిక న్యాయానికి ప్రతీక అంటూ అన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్. 17 నెలల తెలంగాణ కాంగ్రెస్ పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాహుల్ గాంధీ పోరాట స్ఫూర్తితో కులగణనకు కేంద్రం దిగి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయానికి మంత్రివర్గంలో పెద్దపీట వేసిన రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బడుగు బలహీన వర్గాల మద్దతుతోని మరో 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక కులాల అభివృద్ధి కలయిక అనేది ఈరోజు రుజువైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని విమర్శించే మూర్ఖులందరికీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక ప్రజా పథకాలు కావచ్చు, సామాజిక సమీకరణలు కావచ్చు, ఇవాళ దేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తుందనడానికి ఈ ఒక గొప్ప కార్యంగా మనం భావించాలి. సామాజిక న్యాయం కులగణనతోని ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒక ఆదర్శంగా నిలిచి తెలంగాణ రాష్ట్ర స్ఫూర్తితోని ఇవాళ కేంద్రం దిగొచ్చి దేశవ్యాప్త కులగణనకు శ్రీకారం చుట్టినటువంటి చరిత్ర మనం అందరం చూసినాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీతోనే భారతదేశంలో కులగణన కావచ్చు, సామాజిక కులాల అభివృద్ధి కావచ్చు, సామాజిక న్యాయం కావచ్చు, ఒక స్వేచ్ఛ కావచ్చు, ఇది ఒక స్వయం పాలన దిశగా ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఇది తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి శుభ పరిణామాన్ని కూడా ఈ సందర్భంగా భావిస్తూ ఇంత గొప్ప కార్యానికి పెద్దపీట వేసినటువంటి రాహుల్ గాంధీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి స్ఫూర్తితోని మరొక 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడానికి సామాజిక సమీకరణల అధ్యయనంతోని సామాజిక కులాల ఒక బలంతోని మరొకసారి 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంటామనే ఒక ధీమా మన అందరికీ ఉంది. కాబట్టి కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వివేక్ గారు, లక్ష్మణ్ గారు, అదేవిధంగా వాకిటి శ్రీహరి గారులకు ప్రత్యేకంగా అభినందనలు.